హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. 10 ఏళ్ల తర్వాత మీనంలో త్రికోణ రాజయోగం ఈ 5 రాశులకు అద్భుత ప్రయోజనం ఉంటుంది. ఈ 2024 సంవత్సరం జ్యోతిష్యం ప్రకారం మార్చి 31వ తారీఖున శుక్రుడు కుంభం నుంచి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కేంద్ర త్రికోణ యోగం ఏర్పడడంతో కొన్ని రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానికి అనుగుణంగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సంపదకు, ఆనందం, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించే శుక్రుడు మార్చి 31వ తారీఖున మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి. మాలవ్య యోగంతో పాటు త్రికోణ రాజయోగం ఏర్పడనుంది. ఈ శుభయోగాల కారణంగా ఏప్రిల్ నెలలో కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలగనుంది. దీంతో పాటు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సందర్భంగా ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. జ్యోతిషం ప్రకారం మీనరాశిలో ఏర్పడే శుభయోగాల వల్ల మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు చేసే పనుల్లో, వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. మీ కెరీరు పురోగతికి గొప్ప అవకాశం లభిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రణాళికలు పూర్తవుతాయి. వ్యాపారవేత్తలు ఈ సమయంలో కొత్త ఒప్పందాలను చేసుకోవచ్చు. దీంతో భవిష్యత్తులో మీకు మంచి లాభాలు వస్తాయి. ఈ సమయంలో మీ తండ్రితో అనుబంధం బాగుంటుంది. ఇక కర్కాటక రాశి వారికి, ఈ రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే పనులన్నింటిలో మంచి విజయం సాధిస్తారు. మీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగం, వ్యాపారాల కారణంగా ప్రయాణం చేయొచ్చు. ఈ ప్రయాణం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు ఈ కాలంలో శుభ ఫలితాలు వస్తాయి. విద్యార్థులు ఏదైనా పోటీలో పాల్గొనవచ్చు. కన్యా రాశి వారికి, ఈ రాశి వారికి శుక్రుడి స్థానం మారడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి నుంచి 7వ స్థానంలో మాలవ్య రాజయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో భాగస్వామి వ్యాపారం చేసే వారికి, వైవాహిక జీవితం గడుపుతున్న వ్యక్తులకు మంచి ప్రయోజనాలు దక్కనున్నాయి. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందొచ్చు. కార్యాలయంలో మీరు మంచి విజయాలను సాధించొచ్చు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఈ రాశి నుంచి మీనరాశిలోకి శుక్రుడు 4వ స్థానం గుండా సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. త్వరలో మీరు కొత్త వాహనం లేదా కొత్త ఇంటిని కొనే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. రాజకీయ రంగంలో పనిచేసే వారికి పెద్ద పదవులు దక్కుతాయి. మీరు కుటుంబం, స్నేహితుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. ఇక కుంభరాశి వారికి, ఈ రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీరు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలను సాధిస్తారు. కుంభరాశి వారు ఈ సమయంలో ఆకస్మిక సంపదను పొందొచ్చు. మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. శుక్రుని రాజయోగం ఫలితంగా మీ ఆదాయం క్రమంగా పెరుగుతుంది. అలాగే మీనంలో రాహువు, శుక్రుని కలయిక వల్ల కూడా 5 రాశులకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వేద జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం శుక్రుడిని ఆనందం, సంపద, అందం, విలాసాలకు ప్రతీకగా భావిస్తారు. రాహువును క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో మార్చి 31వ తారీఖున శుక్రుడు మీనరాశిలోకి సంచారం చేయనున్నాడు. అదే సమయంలో ఇప్పటికే మీనరాశిలో రాహువు నివాసం ఉంటున్నాడు. జ్యోతిష్యం ప్రకారం రాహువు, శుక్రుడు స్నేహ సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఈ 2 గ్రహాల కలయిక వచ్చే నెల అంటే ఏప్రిల్ 24వ తారీఖున వరకు ఉంటుంది. ఇదే సమయంలో విపరీతమైన రాజయోగం కూడా ఏర్పడనుంది. ఈ సందర్భంగా రాహువు, శుక్రుడి ప్రయోజనాలు కలగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సింహరాశి వారికి, ఈ రాశి నుంచి శుక్రుడు రాహువు కలయిక వల్ల 10వ స్థానంలో జరుగుతుంది.
ఈ పరిస్థితుల్లో ఆర్థిక పరంగా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదలను చూస్తారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ పిల్లలు సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో పురోగతికి అవకాశాలున్నాయి. కర్కాటక రాశి వారికి, ఈ రాశి వారికి శుక్రుడు రాహువు కలయిక వల్ల కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. వారి వేతనం కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు పురోగతి లభించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మీరు ఆకస్మికంగా ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పెండింగులో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసే అవకాశాలు పొందొచ్చు. కన్యా రాశి వారికి, ఈ రాశి నుంచి రాహువు శుక్రుని కలయిక 7వ స్థానం నుంచి జరగనుంది. ఈ సమయంలో మీరు భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. భాగస్వామ్యంతో ఏదైనా పని జరిగితే దాని నుంచి ప్రయోజనం పొందొచ్చు. వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ రావచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ రాశి నుంచి రాహువు శుక్రుని కలయిక 5వ స్థానంలో జరగనుంది. ఈ కాలంలో మీ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. మీ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి అనేక అవకాశాలను పొందొచ్చు. ఉద్యోగులకు వేతనం పెరగడంతో పాటు క్రొత్త ఉద్యోగం పొందొచ్చు. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. మీ పిల్లలు సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేయండి. ఓం నమః శివాయ నమః.